హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు శ్రవంతి వ్లాగ్స్. ఈరోజు మనం మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. దానికంటే ముందు మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మనం ప్రాసెస్లోకి వెళ్దామండి. ఫస్ట్ అయితే దానికి మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. ఒక 3 టమాటోలని బాండీలో కొంచెం ఆయిల్ వేసి మగ్గించాలి. అవి మంచిగా మగ్గినాక 2-3 సార్లు మూత తీసుకొని చూడాలండి. మంచిగా మగ్గాలి టమాటాలు. 400 గ్రాముల మష్రూమ్స్కి 3 టమాటోలు అయితే కరెక్ట్గా సరిపోతాయండి. నేను 3 టమాటోలు తీసుకొని కొంచెం ఆయిల్ వేసి మగ్గిస్తున్నాను. మిక్సీ జార్ తీసుకోవాలండి. మిక్సీ జార్లోకి 10 మినిట్స్ నానబెట్టుకున్న 6 ఎండుమిర్చి, 10 మినిట్స్ నానబెట్టుకున్న గుప్పెడు కాజు, ఒక ఇంచు అల్లం ముక్క, 7-8 వెల్లుల్లి రెబ్బలు, ఇందాక మనం మగ్గించుకున్న 3 టమాటోలు, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసి ఫైన్ పేస్ట్ లాగా మనం రుబ్బుకోవాలండి. మిక్సీ పట్టుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. టీ గ్లాస్లో 1/2 గ్లాస్ అయితే సరిపోతాయండి. ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని బాండి పెట్టుకోవాలండి. కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, ఒక ట్యూబ్ బటర్, 2 ఇంచులు చెక్క, 2 ఇలాచీలు, 3 లవంగాలు. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1 కప్పు ఆనియన్స్. ఇవి మంచిగా మగ్గాలండి. ఆనియన్స్ మగ్గిందాక కొంచెం ఫ్రై చేయండి. 1 టీ స్పూన్ కరివేపాకు. ఇవి మంచిగా మగ్గాలండి. మగ్గిన తర్వాత మనం ఇందాక ఫైన్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, మసాలా యాడ్ చేయాలి. కొన్ని వాటర్ యాడ్ చేసేసి ఇలా ఆయిల్ పైకి వచ్చిందాక లిడ్ పెట్టుకుంటూ తీసుకుంటూ 1-2 సార్లు కలిపి అలా ఆయిల్ పైకి రావాలండి. అదిగో ఆయిల్ అలా పైకి వచ్చిన తర్వాత 400 గ్రామ్స్ మష్రూమ్స్ వేసుకుంటున్నానండి. అవి 2 సార్లు వాటర్లో మంచిగా హాట్ వాటర్లో కడిగి ఉంచేసుకొని దాని తర్వాత మళ్ళీ 2-3 సార్లు హాట్ వాటర్లో కడుక్కోవాలండి. మష్రూమ్స్ నేను 400 గ్రాముల మష్రూమ్స్ తీసుకున్నా. 400 గ్రాముల మష్రూమ్స్కి 6 ఎండుమిర్చి కరెక్ట్గా సరిపోతుందండి. మీకు అంతకంటే ఎక్కువ అవసరం లేదు. మంచిగా కారం ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు, కరెక్ట్గా సరిపోతుంది. కాసేపు లిడ్ పెట్టి మగ్గనివ్వండి కర్రీని. అలా మంచిగా మగ్గి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత 1/2 చెక్క లెమన్ పిండాలండి.
ఒకసారి మంచిగా కలపాలి. 1/2 టీ స్పూన్ కసూరి మేతి అలా నలిపి మంచిగా వేసేయాలి కర్రీలో. అంతే అండి, కర్రీ అయినట్టే. ఒకసారి కలిపేసుకొని దింపేసుకొని గ్యాస్ కట్ చేసేసుకుంటే అయిపోతుంది. చపాతీలతో మనం ప్లేట్లో సర్వ్ చేసుకుంటే విత్ ఆనియన్స్తోని చాలా చాలా బాగుంటుందండి. మీరు ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా నచ్చుద్ది కర్రీ. ఓకే అండి, బాయ్. ఓం నమో